హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. పెసరపప్పు పునుకుల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. పెసరపప్పు నానబెట్టుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పునుకుల కింద వేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చాక ఇంకా పునుకులన్నీ తీసి ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీ కోసం ఇంకా ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకున్న తర్వాత ఇంకా అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత ఇంకా బఠానీ, బంగాళదుంప, క్యారెట్, కరివేపాకు ఆకు వేసి వేగిన తర్వాత ఇంకా అందులోనే జీడిపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఇంకా అందులో పెసరపప్పు పునుకులు కూడా వేసి వేగించుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకా నీళ్లు మరిగేటప్పుడు బియ్యం వేసుకొని ఉడకనివ్వాలి. ఇంకా నీళ్ళన్నీ లాగేశాక ఇంకా దగ్గరికి వచ్చాక ఇంకా పైన కొత్తిమీర, పుదీనా వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఇంకా మగ్గనివ్వాలి. ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పునుకుల బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.